వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. అండి అంటే తను చదువుకుంటున్న టైంలోనే వాడు మా మేడం కడుపులో పడ్డాడు. అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఎక్కడ విడదీస్తారన్న భయంతో మేము చైల్డ్ ప్లాన్ చేసేసాం తొందరగా. అప్పుడు ఇమీడియట్గా మ్యారేజ్ చేసుకున్న 1 yearకే. అప్పుడు తను ఫైనల్ ఇయర్ చదువుతుండే. తను చదువుకుంటుందండి వాడు కడుపులో ఉన్నప్పుడు. వీడికి చదువు పెద్దగా ఎక్కలేదు ఏంటో కానీ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. తను చదువుకుంటుండే యాక్చువల్లీ. అలా అని చదవడానికి కాదు, ఒక 60-70% తోటి అన్ని పాస్ అవుతాడు. ఇప్పుడు డిగ్రీ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. సో డిగ్రీ అయిపోయిన తర్వాత మూవీస్కి వచ్చాడు. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది మొన్న షూటింగ్లో కాలు ఎరగొట్టుకున్నాడు, నేనే దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళాను. సో ఇలాంటి అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మీడియా మిత్రుల్ని ప్రత్యక్షంగా అండ్ మీడియా నుంచి చూస్తున్న ప్రేక్షకులని అభిమానుల్ని మనస్ఫూర్తిగా మేమిద్దరం కోరుకుంటామండి. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? నేను జిమ్నాస్టిక్స్ తర్వాత ఒకరోజు బాస్కెట్బాల్కి, ఒకరోజు స్విమ్మింగ్కి, ఒకరోజు బాస్కెట్బాల్కి, ఒకరోజు స్విమ్మింగ్కి అలా వెళ్తాను. ఈరోజు స్విమ్మింగ్ అనమాట. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? హాయ్ అండి, ఉప్పల్ బాల్ టిక్ టాక్. హాయ్, నేను గోవా వచ్చానండి. అరంగల్ బీచ్ లో ఉన్నానండి. గోవాలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానండి. హాయ్ అండి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఇదే డబ్బింగ్ స్టూడియో, ఇదే మైక్, ఇదే నా సన్ గ్లాసెస్, ఇదే నా టీషర్ట్, అదే నీ జుట్టు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు, తెలుస్తుంది. ఇవి పై పైన మాటలు. నీ నీడే నడిచే ధ్యాసలేదే, నీతోటే వచ్చే ఆశలేదే. It's time to play PUBG, aka BGMI. వాడి ఎనర్జీ అవన్నీ నచ్చి ఇంకో డైరెక్టర్కి, ప్రొడక్షన్ హౌస్కి చెప్పి ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నారు. సో అలా వచ్చిన సినిమాలే. నాకు నిజంగా ఏ సంబంధం లేదు. తను చదువుకుంటున్న టైంలోనే వాడు మా మేడం కడుపులో పడ్డాడు. నా సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఓవరాల్గా ఉంటుంది, ఎప్పుడు ఫిజికల్గా కూడా నా సపోర్ట్ ఉంటుంది. వీడప్పుడే BBC రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. వీడికి చదువు పెద్దగా ఎక్కలేదు ఏంటో కానీ తను చదువుకుంటుండే యాక్చువల్లీ. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యయ్య ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. The main reason for this press meet is to introduce myself to all the Telugu audience. ఇంగ్లీష్ ఏంట్రా? Paid inspirations like Ram Charan Anna, Allu Arjun Anna. ఏంట్రా పోతులు కొడుతున్నావు? కాకి పిల్లని కాదురా, సింహం పిల్లని. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఏమన్నా వచ్చినాయా అలాంటి కామెంట్లు ఏమన్నా? నెపోటిజం అనేదా? మా వాడు వచ్చింది ఇప్పుడు, ఇంకా అసలు రిలీజ్ అవ్వలేదు సినిమా. రిలీజ్ అవ్వలేదు. వాడు జస్ట్ మొన్న వాడిని ఇంట్రడ్యూస్ చేసిన ఫంక్షన్ కి ఆయన పిచ్చ ట్రోల్ చేసి పడేశారు. హీరో ఏంటి, స్టైల్ ఏంటి, జేబులో చెయ్యెట్టాడు ఏంటి, అడి తిరిగాడు ఏంటి, ఇడి తిరిగాడు, ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు. సో ఇట్స్ గుడ్, వైరల్గా వెళ్ళిపోతుంది. తెలిసిపోయాడు ఎలాగైతే. వాళ్ళు తిట్టుకుంటున్నారా పొగుడుతున్నారా అది పక్కన పెడితే జనాలకి తెలవాలి అని చెప్పాను. తర్వాత వాళ్ళ ఇష్టం, వాడు ఎంత బాగా చేస్తే అంత బాగా ఆదరిస్తారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
మాదిరిగా కూడా కనపడలేదు. అంతే కదా. సో ఇప్పుడు నిలబడ్డ స్టైల్ వాళ్ళకి నచ్చలేదని చెప్పారు. అటు చేసిన యాక్టింగ్ నచ్చింది అనుకోండి, ఆకాశానికి ఎత్తేస్తారు. అంటే ఎస్ ఇవి పై పైన మాటలు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.